ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యనటువంటి జీవన్ జ్యోతి గారి ముందుకు వచ్చి ఈయన వర్తమానం నిమిత్తమే ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి మనందరికి తానే మనతో మాట్లాడేలా మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన జనములన్నీ నా తండ్రి నీ సజీవ రెక్కలలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడని విధానాన్ని బట్టి ప్రభావ మీకు లెక్కలేని కోట్లాది స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి మరి స్తుతి ఆరాధనలో తండ్రి, వాక్యాలలో ప్రభా తండ్రి, సాక్ష్యములలో తండ్రి అన్నిటిలో మీరు ఉన్నారు ప్రభా. నీ స్తోత్రములు యేసయ్యా. ఇదిగో ప్రభా వాక్యం చెప్పుచున్న దైవ సేవకులు మీ హస్తాలకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి వాక్యం చెప్పుచుండగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని పెడుగా అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి తండ్రి ఆత్మని శరీరాన్ని ప్రభా నా తండ్రి నా అవయవాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఏ బలినితో తండ్రి విడక రాకుండా ప్రభా మీ పరిశుద్ధాత్మతో కప్పమని అడుగుతున్నాను తండ్రి. మీ దేవదూతల బిడ్డ చుట్టూ కావలించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఈ దినము ప్రభా నా తండ్రి మా కొరకు ఏ వాక్యం అయితే విధి అన్నావో ప్రభా తండ్రి నాయన తండ్రి సూటిగా మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా నా తండ్రి ఇంకొకసారి దైవ సేవకుని హస్తాలకు సమర్పిస్తున్నాను. వాక్యం విని గ్రహించుకునే మనసు మాకు ఇవ్వండి యేసయ్యా ప్రభా నా తండ్రి. వాక్యం విడిచిపెట్టిన వారిగా మేము ఉండకుండా ప్రభా మా హృదయాలలో ప్రభా ఫలించు వృక్షాల వల్ల మేము ఉండడానికి సహాయం చేయి తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన ఈ దినము తండ్రి ఇంకొకసారి ప్రభా దైవ సేవకుల మీ హస్తాలకు సమర్పిస్తున్నాను ప్రభా. నూరంతల అభిషేకం తండ్రి ఆ బిడ్డ మీద కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. మీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రభా బిడ్డ మీద అగ్నించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యానికి స్తోత్రము చెల్లించుకుంటూ దైవ సేవకుల మీ హస్తాలకు సమర్పిస్తూ ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన మీ ప్రాధాన్యత పెట్టుకొని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. అందరూ కూర్చోండి. మరి అయ్యగారు పెట్టిన ఈ యొక్క క్రమము అది రెగ్యులర్గా కాకపోయినా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుంటే మనము అయ్యగారిని జ్ఞాపకం చేసుకున్నట్లే కదా. మరి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకున్న భద్రమై ఉన్నాం. ఎందుకంటే ఇదంతా ఈ సెటప్ అంతా మరి చేసింది ఆయన. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పొందుపరిచింది, ఈ విధమైన క్రమమైన పద్ధతిలో మనం చేయాలని ఆయన ముందుగానే మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వెళ్ళి ఉన్నారు కనుక దాన్ని మనం మర్చిపోకోకుండా మరి ఆయన పెట్టిన క్రమంలో మనము ముందుకు వెళ్ళాలి. నిజంగా మనం ఎంతమందిగానో అదృష్టవంతులు ఈ సమయంలో ఈ విధంగా కూడి ప్రభువుని కొంత సమయం మరి ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనకి ఆ యొక్క సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. దానికి ఇది ఆయన మనకు అనుగ్రహించిన ఒక ఫెసిలిటీ అని మనం చెప్పవచ్చు కదండి. ఇటువంటి మంచి వాతావరణంలో ఈ విధంగా కూర్చుని ప్రభువుని స్తుతించడం, యాక్చువల్గా ప్రభువుని స్తుతించడం అన్నదే మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని ఒక చక్కని పాట ఉందండి కదా. ఆయన స్తుతించడం నిజంగానే ఎంతో మంచి పని. మనము మరి ఈ యొక్క వారం దినాలు మనం కష్టపడి మరి ఆయా పనులు చేసుకుంటూ ఎన్నో ఆలోచనలు మనం ఆలోచించి ఆలోచనలు మరి నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక్క దినము ఇదే ఆదివారం దినం, పరిశుద్ధ దినము, ప్రభు లేచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనం అందరం కూడా కలిసి ఒకరిని పరామర్శించుకుని దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యము ఇది మనకు అనుగ్రహించినటువంటి సమయం అండి. అంతేకాకుండా మన యొక్క కష్ట నష్టాలు, సాధక బాధలు మరి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు దగ్గర మనం ప్రార్థించినప్పుడు అవి ఒక్కొక్కటిగా మనకు అవి మన సమాధానం అనుగ్రహిస్తున్నాడు అండి ఈ దేవుడు. అంటే ఈ స్థలంలో కూర్చొని, ఈ మందిరంలో కూర్చొని ఈ విధంగా ప్రభు తన పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచినప్పుడు
మనం ప్రార్థిస్తున్న రీతిగా దేవుడు మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఈ విధంగా కూడి ఆయన్ని స్తుతించే గొప్ప భాగ్యం అండి. నిజంగానే మనము మన హృదయాలతో ఆయన్ని స్తుతించే బద్దులమై ఉన్నాం కనుక మనందరం కూడా చేసిన మేలును బట్టి ప్రభు మనల్ని కాపాడిన విధానం బట్టి మనందరం ఒకసారి చేతులెత్తి దేవునికి హల్లెలూయా చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా కార్యక్రమం చక్కని రీతిలో ఒక క్రమమైన పద్ధతిలో మరి దేవుడు ఆత్మస్వరూపుడు ఇక్కడ ఉంటూ ఈ కార్యక్రమం నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి మంచి విషయాలు మనం చేస్తున్నాం. ప్రభువుని స్తుతించడం, ఆయన ఆరాధించడం ఇది ఎంతో మంచి పని మనకి కదండి. అలాగే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు కూడా తెలుసుకుంటున్నాం. ఏ విధంగా మనం జీవించాలో ఇది మనకి ఇచ్చినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అదృష్టం అండి. మరి ఎవరికి లేనటువంటి యొక్క గొప్ప భాగ్యము, యోగ్యత, అదృష్టం దేవుడు మనకు కలిగించున్నాడంటే దేవుని మాటలు మనం వినడం, మన జీవితాలని కట్టుకుంటాం, మన కుటుంబాలని నడిపించుకుంటాం. ఏమంటే ఈ వయసులో మీకున్నటువంటి వివిధమైనటువంటి వయసులు గల వారికి ఉన్నారు కదా. మీకేటి మాకేటి మనకి ఇవ్వబడినటువంటి సంతానం, కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు వీళ్ళందరితో కలిసి ఈ వయసులో మనం ఏ విధంగా జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అండి. మరి మీరు మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను మీరు పోషిస్తున్నారు. ఆ పాత్రను పోషించినప్పుడు మీ కుటుంబంలో ఏ విధంగా మీరు జీవించాలి, ఏ విధమైన ఆలోచన కలిగి ఆ కుటుంబాన్ని నడిపించుకోవాలి, అటువంటి జ్ఞానం దేవుడు అనుగ్రహించాలి. మీరు ఏ వయసు వారైనప్పటికీ కూడా కదండి, అది దేవుడే మనకు అనుగ్రహిస్తారు. చాలా మంది ఆ ఆలోచన, ఆ జ్ఞానము లేక కుటుంబాల్లో మరి ఎన్నో మరి ప్రతికూల పరిస్థితులు చెప్పాలంటే రోజు గొడవలాడే కుటుంబాలు కొన్ని ఉంటా ఉంటాయి. ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదండి అండి, ఎంతో గొడవలు. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క జ్ఞానము అక్కడ లోపించడం, ప్రభు యొక్క సహాయాన్ని మనం తీసుకోకపోవడం అండి. ఈ దినం చెప్పబోయే వాక్యం ఇది కాదండి. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మతోటి మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడమన్నటువంటి మాటలు ఇవి. అసలు వాక్యం వేరేగా ఉంది అండి. దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడంటే మీకున్నటువంటి వయసుల్లో మీ కుటుంబంలో మీరు నివసిస్తున్నప్పుడు మీ కోడలికి, మీ కుమారుడికి అండి, నీ కూతురికి, నీ అల్లుడికి ఒక మాదిరికరమైనటువంటి జీవితం నువ్వు జీవించాలని దేవుడు పరిశుద్ధత్వం ద్వారా తెలియపరుస్తున్నాడు. నేను కొంతమంది రిలేషన్షిప్సే చెప్పానండి, అన్ని విషయాలు చెప్పానంటే భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు అండ్ ఇంతమంది కుటుంబంలో ఉంటున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుని తెలుసుకున్న దానివిగా వ్యక్తిగా నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవించాలి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని రెచ్చగొట్టే విధంగా మనం ఉండకూడదు. ప్రభువుని తెలిసిన వాడు, ఇది దేవుడు తెలియజేస్తున్న మాట. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయా నువ్వు చక్కదిద్దే దానివిగానే ఉండాలి, వ్యక్తిగానే ఉండాలి. మరి నీ కోడలు నీ మీద మరి అనరాని మాటలు లేదా రెచ్చగొట్టే మాటలు నిన్ను అంటుంటే నువ్వేం చేయాలంటే రెచ్చిపోకూడదు అండి. నీ అల్లుడు కాల నిన్ను రెచ్చగొడదంటే నువ్వు రెచ్చిపోకూడదు. ఎందుకంటే ప్రభువును తెలిసిన దానివి వ్యక్తివి, ప్రభు వాక్యాన్ని నీవు నేర్చుకుంటున్న వ్యక్తివి, ప్రభు మాటలు అనేకమైన మాటలు నువ్వు వింటున్నటువంటి వ్యక్తివి. కనుక నువ్వు ఆ సమయంలో సాతానుడు గలిబిలి పెట్టినటువంటి సమయాల్లో నువ్వు ఎలా జీవించాలంటే ప్రభు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఆటోమేటిక్గా నీ యొక్క కోడలు లేక నీ అల్లుడు మరి అతను మారుతాడండి. ఈ రోజు కాకపోతే తర్వాత ఆయన దేవునికి అప్పచెప్పాలి. లూదియమ్మ గారికి రాలైనట్టుంది, లూదియమ్మ గారికి ఇదే చెప్తాను తన కుమారుని గురించి. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం, సంఘం ప్రార్థిస్తుంది, మేమందరం ప్రార్థిస్తున్నాం. ఒక దినాన్ని దేవుడు తప్పకుండా మార్పు తీసుకొస్తాడు, దేవుడే తనతో మాట్లాడతాడు అండి. ఈ విధంగా మన కుటుంబాల్లో మనము ముఖ్యమైన పాత్రను పోషించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు అత్తగారువైనా తల్లివైనా కుటుంబాన్ని అనవసరంగా మాటలతో ఒక మాటకి మాట చెప్పి ఆ కుటుంబ పరిస్థితులన్నింటినీ గలిబిలి చేయకూడదు. సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి,
శాంతిని నువ్వు మరి అక్కడ కనుపరచాలి. నీ గోడలు ఎదుర్కోకుండా ఒక మాదిరిగా నువ్వు ఉండాలి. ఎస్, మా అత్తగారు పలానా సంఘానికి మరి యొక్క మందిరానికి వెళ్తుంది, కొన్ని మాటలు వింటుంది, ఆమెలో ఒక మార్పును చూస్తున్నాను. నేను ఎన్నన్నా కూడా తిరిగి సమాధానం చెప్పదు మా అత్తగారు. ఆవిడ మారాలండి, కోడలన్న ఆమె. ఎవరో నాకు తెలియదు, దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఆ కోడలు ఎవరో నాకు తెలియదు. ఆ కోడలు మారాలి నిన్ను బట్టి అండి. ఈ విధంగా మన జీవితాలు అలా ఉండాలి. మాదిరికరంగా ప్రభువునికి ప్రేమను కలిగి మనము జీవితాం. దేవుడి యొక్క కృప మనందరికీ కూడా అనుగ్రహించిన కాక. ఇది మీ గురించే కాదండి, మా గురించి కూడా దేవుడు మాతోటి మాట్లాడుతున్నాడు. ఇది రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. మాట్లాడుతుంటే మీతోటి మాతోటి కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. నిజమే, మా కుటుంబాల్లో మేము మా కుమార్తెకి మా అల్లుడికి మరి ఆ విధంగా మేము జీవించాలి. ప్రభు ప్రేమను తెలిసిన వాళ్ళగా వాళ్ళు సంపూర్ణంగా దేవునిలోకి రావాలి. మరి ఆ విధంగా మన కుటుంబాలు ఉండాలని నేను ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మరి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మన మందిరానికి వచ్చినటువంటి ఏ సహోదరి కూడా మనసు ఏంటంటే అది కష్టంతో కూడినటువంటి హృదయంతో, భారంతో కూడినటువంటి హృదయంతో ఇక్కడ ఉండకూడదు. ప్రభు ఆ యొక్క కష్టాన్ని తీసివేయాలి, ఆ భారాన్ని తీసివేయాలి. సంతోషంతో సమాధానంతో తిరిగి మన గృహాలకు వెళ్ళాలి. మళ్ళా వారం దినాలు ఆ విధంగా మన సంతోషం సమాధానంతో మన గృహాల్లో జీవించాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క మాటలు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే మనము పేరు గురించి ఈ ఉదయకాల సమయంలో నేను సిద్ధపడి వచ్చి ఉన్నానండి. పేరు అంటే పేరు సంపాదించడం అని, లేక మనకి ఇవ్వబడినటువంటి పేరు, నేమ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫేమ్, అంటే గౌరవంతో కూడినటువంటిది ఈ పేరు. అలాంటి పేరు ప్రఖ్యాతులు అని అంటూ ఉంటారు కదండి. ఈ విధంగా పేరు కలిగి మరి జీవించటం, లేక మంచి పేరు కలిగి జీవించటం. మరి దానికి ముందు మాటలే గమనించాలి కదా, నా మాటలు చెప్పాను. మరి పేరు కలిగి జీవించటం, మంచి పేరు కలిగి జీవించాలి. ఈ భూమి మీద మరి గొప్ప పేరు రావాలని, గొప్పగా జీవించాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. దాని నిమిత్తమే మంచి పేరు రావాలని తాపత్రయపడుతూ ఉంటారు. మంచిది, మంచి పేరు కలిగి జీవించడం కూడా చాలా మంచిదే అండి. మంచి పేరు కావాలని, కలగాలని కొంతమంది ఏం చేస్తారంటే దాన ధర్మాలు కూడా చేస్తారండి కదా, పేరు రావాలని. ఎస్, ఫలానా వ్యక్తి మరి ఈ ధర్మం చేస్తున్నారు, మంచి వ్యక్తి కదండి అనేసి మనము అనుకుంటూ ఉంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మీకు ఆల్రెడీ జ్ఞాపకం వచ్చి ఉంటా ఉంటుంది పేరు గురించి. మంచి పేరు, మంచి పేరు కావాలి, మంచిది. ఇంకొక మాట కూడా ఉందండి, చెప్పండి, అది కూడా మీకు గుర్తొస్తే. మంచి పేరు మేలు. దేనికంటే మంచి పేరు మేలు? దేనికంటే అండి, ఇంకొక మాట ఉంది అదే సామెతల గ్రంథంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి ఇది మనమందరం కూడా మంచి పేరు సంపాదించుకోవాలని మనము కష్టపడుతున్నాం. ఇప్పుడు కూడా చెప్పాను కదండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా పేరు మంచిగా ఉండాలని నేను ఆ బాధలు శ్రమించి జీవించమని చెప్పాం ముందు మాటలు కదా. ఇక్కడ కూడా మంచి పేరు కోసం మనము జీవించాలి. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే ప్రసంగి గ్రంథంలో అనుకుంటా, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 1వ వచనంలోనే ఈ మాట ఉంది. ఏముందంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాటలు. సొలొమోను మనందరికీ తెలుసు, ఆయన ఎంతో జ్ఞానము గలవాడు, తెలివి గలవాడు, ఐశ్వర్యము కలిగిన వాడు, మరి సంపదలు అన్నీ కూడా కలిగినటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి అండి, మరి రాజ్యాన్ని ఏలిన వ్యక్తి. అటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెప్తున్నాడు. సుగంధ తైలం అంటే సింపుల్ గా చెప్పాలంటే పెర్ఫ్యూమ్ కదండి, మనం వాడే పెర్ఫ్యూమ్లో మరి కాస్ట్లీ అయినటువంటి, ఖరీదైనటువంటి సుగంధ తైలాలు. ఆ రోజుల్లో మరి ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకుని తైలంగా చేసుకుని
దాన్ని రాజు కాబట్టి, ఆయన మహారాజు కాబట్టి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆయన అంతఃపురంలో ఉండేవన్నమాట. ఎంతో మంచి సువాసనతో ఉంటా ఉండేవి. మరి ఆయన ఆ యొక్క సుగంధ తైలాన్ని వాడేవాడండి ఆ రాజుగారు, సొలొమోను రాజు గారు. అంటే మంచిదే కదా సుగంధ తైలము. మరి కొంతమంది అనుకుంటారు నిజమే, యాక్చువల్గా సెంట్స్ వాడుకోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ సెంటు వాడినా కూడా ఎక్కువ కాకోకుండా మరి వచ్చి రాని విధముగా చాలా చిన్నది వాడుకుంటలో కూడా తప్పు లేదండి. ఎందుకు సెంట్లు వాడుతున్నారు, సెంట్లు వేసుకుంటే ఏమైనా అంటారేమో అని కొంతమందికి ఈ అనుమానాలు ఉన్నాయి. అందుకని ఈ అనుమానాలు నిర్వర్తిస్తున్నాం. అలాగని చాలా విపరీతంగా కొట్టుకోకూడదండి. భయంకరమైనటువంటి వాసన ఆ సుగంధ తైలం ఆ యొక్క సెంటు నుంచి రాకూడదు. అంటే ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. మనం సెంటు కొట్టుకుని మనం పక్కన కూర్చున్నామంటే పక్క అతనికే ఇబ్బంది రాకూడదు. బాబోయ్ ఏంటి ఇంత ఘాట్ అయినటువంటి సెంటు కొట్టాడని. కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే స్ప్రే తీసుకుని, పెర్ఫ్యూమ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు పైన కింద అంతా కొట్టుకుని ఇంకా వచ్చేస్తూ ఉంటాడు. వాడికి తెలియదు ఎంత వాసన వస్తుందని. అంటే పక్కన కూర్చున్నవాడు పడాలి ఆ బాధ. సో దాని గురించి సుగంధ తైలాలు సెంట్లు వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొద్ది మాత్రమే దాన్ని మనం వాడాలండి. సో ఇది సుగంధం. మరి సొలొమోను రాజు సుగంధ తైలాల కంటే ఈ తైలములన్నిటికంటే కూడా మంచి పేరు మేలని చెప్తున్నాడు. సుగంధ తైలం యొక్క సెంటు రాసుకుంటే ఎంతసేపు ఉంటుందంటే అది అంటే 2 గంటలు లేక 3 గంటలు సమయం ఉంటుంది. అంటే అది తాత్కాలికమైనది. సుగంధ తైలం అంటే తాత్కాలికమైనది, కానీ మనం మంచి పేరు సంపాదించుకుంటే అది శాశ్వతమైనది. సో అందుకని సొలొమోను ఏమంటాడంటే సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించుకునేసి మరి ఆయన మనకి చెప్తా ఉంటున్నాడు. సుగంధ ద్రవ్యాలు వాడడం వల్ల మనకి మేలుకు కలగపోవచ్చేమో, కానీ మంచి పేరు సంపాదించుకోవడం వల్ల మన జీవితాలకి మేలు కలుగుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. మనము ఏ విధంగా ఉన్నాం, మరి ఈ లోకంలో జీవించేటప్పుడు ప్రభు దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం, మనం వేసుకున్నటువంటి వస్త్రాలు, మనం వాడుతున్నటువంటి ఈ సుగంధ తైలాలు, మరి ఇవన్నీ మనం వాడుతున్నాం మంచిదే. మరి అయితే దేవుని దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం ఒక వచనం చూపించి మళ్ళా మంచి పేరు దాంట్లో గెలిపాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా కనపడుతున్నామో ఒకసారి చూద్దాం. అది ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రకటన గ్రంథము అంటే మనుషులు ఈ లోకంలో జీవించేటప్పుడు పేరు సంపాదించుకుంటారు. దౌర్భాగ్యుడును, దిక్కిమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరమై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పడవేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద పుణ్యమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూడండి, ఇది ఏమన్నారంటే ప్రభు దృష్టిలో మనము పయనించి ఆయన మనం చూస్తున్నప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నామంటే ఒక దౌర్భాగ్యుడిగా మనం ఉంటున్నామంటండి. అండి దిక్కుమాలిన వాడవులుగా మనం ఉంటున్నామంట. 3వ మాట దరిద్రుడిగా మనం ఉంటున్నామంట, గుడ్డి వాడవుగా మనం ఉంటున్నామంట, దిగంబరులుగా మనము ఉంటున్నామంట. ఎరుగక మనం ఏం చేస్తున్నామంటే నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకుంటున్నాననేసి మనం అనుకుంటూ ఉంటున్నామంట. అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన పరిస్థితుల్లో మనం ఏమనుకుంటున్నామంటే ధనవృద్ధి చేసుకుంటంలో మనము బిజీ అయిపోతున్నామండి. మరి దేవుడు అయితే పైనుంచి చూస్తున్నాడు మన పరిస్థితులన్నిటి నుంచి కూడా. జ్ఞాని అయిన సొలొమోను ఇందాక చెప్పిన మాట ఏమన్నాడంటే ఆ గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలని. మంచి పేరు సంపాదించుకోవడం చాలా మంచిది. వెండి బంగారముల కంటే దయయు కోరతగిన సామెతలు 22వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు మళ్ళీ సొలొమోను చెప్తున్నాడండి. సుగంధ తైలం కంటే మంచి పేరుని సంపాదించుకోవాలి అండి. వెండి బంగారాలు లేక గొప్ప ఐశ్వర్యం కంటే మనల్ని మంచి పేరు సంపాదించుకోమని జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవించిన అనుభవాలన్నిటిలో నుంచి చెబుతున్నటువంటి మాటలు ఇవన్నమాట. గొప్ప ఐశ్వర్యము వెండి బంగారాన్ని మనము ప్రేమించే కంటే మంచి పేరుని సంపాదించడానికి మనము
కష్టపడాలనేసి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. అసలు పేరు మరి మన తల్లిదండ్రులు మనకు పేరు పెడతారు కదండి. పేరుని మనం ఏంటి ధ్యానం చేసుకుంటున్నామంటే ఈరోజు పేరు గురించి, నేమ్ గురించి అండి. మరి ఈ పేరు అనేది మనకి తల్లిదండ్రులు పెడతారు. కొంతమంది ఏం చేస్తారండి, మత గురువుల దగ్గర తీసుకెళ్లి పిల్లలకి పేరుని పెట్టమని చెప్తా ఉంటారండి. ఆ మత గురువులు ఏం చేస్తారంటే మంచి పేరు చూసి వాళ్ళు ఏదో పేరు ఆ పిల్లలకు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో కదా. మరి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి కొంతమంది పేరు పెడతారు, మంచిదే. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి. భక్తి జీవితంలో జీవించినటువంటి భక్తులు పేర్లు ఉన్నాయి. మరి అలాంటి పేర్లు పెట్టుకుంటే మన పిల్లలు కాదు మనకి ఆశీర్వాదకరం అనేసి అనేక సార్లు నేను తెలియజేస్తాను. కనుక మన పేర్లు పెట్టుకునేటప్పుడు ఇక్కడి నుంచి అయినా ఇంత తరం ఈ తరం వారు అయిపోయిందండి, కనీసం వచ్చే తరం వారైనా పేర్లు పెట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలు, భక్తులుగా జీవించిన వారి యొక్క వారి పేర్లు పెట్టుకుంటే కనీసం కొద్దో గొప్ప మన పిల్లలకి మరి ఆ భక్తి జీవితం అద్భుతదని ఒక ఆశ అండి. కనీసం ఆ భక్తి జీవితంలో వాళ్ళు నడుస్తారనేసి అంతటి భక్తి పనులు అవ్వకపోయినా కొద్దో ఎంతో కొంత మరి భక్తిని వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఆ పేరుని బట్టి. చాలా మంది ఆ పేరు, ఏం పేరు మీ పేరు అనగానే ఆ పేరు చెప్పగానే ఓహో ఫలానా వ్యక్తి క్రైస్తవులు అని మరి తెలుస్తుంది అన్నమాట. మరి ఈ విధంగా పేర్లు పెట్టుకుంటడం మనము చూస్తూ ఉంటున్నాము. మన పేరు జీవగ్రంథంలో లిఖింపబడాలి కదా. మనందరికీ తెలిసిన విషయం, మన పేరు జీవగ్రంథంలో లిఖింపబడాలంటే పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే జీవగ్రంథంలో చూస్తాం. ఆ పేరు ఉంటేనే మరి మనల్ని పరలోక రాజ్యంలోకి పెడతా ఉంటారండి. కనుక పేరు గురించి మనం ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈ యొక్క పేరు అనేది మనము బ్రతుకు ద్వారా మరి ఈ పేరు మరి మనకి ఏర్పరచబడుతుంది అనేసి దేవుడు మనకు చెప్తున్నాడు. మంచి చేయటం వల్ల మంచి పేరు వస్తుందంట. కానీ మనము బ్రతుకు ద్వారా మన ప్రవర్తన ద్వారా మనకి పేరు కలగాలండి. అంటే పెట్టుకున్న పేరును బట్టి కాదు, కానీ మన జీవించే జీవితం ద్వారా మన బ్రతుకు ద్వారా మరి మంచి పేరు మనకు రావాలి. నువ్వేం పేరు పెట్టుకుంటున్నావో అది ముఖ్యం కాదు, కానీ ఆ పేరుకు తగ్గ జీవితం మనం జీవించాలి. ఒకవేళ భక్తి పరులు యొక్క భక్తి వారు కలిగినటువంటి వారు భక్తుల యొక్క పేర్లు పెట్టుకుంటే ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా మనం బ్రతుకులు ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న వ్యక్తిత్వం ద్వారా మాత్రమే మనము మంచి పేరు కలుగుతుంది. మన వ్యక్తిత్వం మంచిదిగా ఉండాలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. మరొక మాట, అసలు మనం పెట్టుకున్న పేరు కాదు, కానీ మన గుణాలను బట్టి దేవుడు మనకి పేరు ఇస్తారంటండి. అంటే మన పేరు ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ఇంతకు ముందు అన్ని రకమైనటువంటి జీవితం అన్యుడిగా జీవించాము, మన పేర్లు ఒకవేళ మన తల్లిదండ్రులు అన్యుల పేర్లు పెట్టుండొచ్చు ఒకవేళ. కానీ దేవుడైతే ఏం చెప్తున్నాడంటే మనం జీవించే జీవితం ద్వారా మన పేరు ఉంటుందంట, మన మంచి పేరు మనకి కలుగుతుంది, కానీ మన పేరు వల్ల కాదనేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. దేవుడు ఒక పేరు ఇస్తాడంటండి, మన పేరు కాదు. అయ్యగారు ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు, మీకు గుర్తుందో లేదు, మరి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక ప్రత్యేకమైనటువంటి నివాసాలు ఉంటాయంట. యేసు ప్రభువు వారు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత మన నిమిత్తం నివాసాలు సిద్ధపరచడానికి పరలోక రాజ్యంలో లేని ఏడలో మీకు చెప్పుదును అని అంటాడండి. నివాసాలు ఉన్నాయి మనందరికీ కూడా. అయ్యగారు కూడా ఇదే మాట చెప్పేవారు, మనకు నివాసాలు అక్కడ పెట్టారు, నాకు ఒక నివాసం, నాకు ఒక గృహము పరలోక రాజ్యంలో సిద్ధపరిచించాడు దేవుడు. ఆ గృహంలో నేను ఉంటాను, ఆ గృహం బయట నా పేరు రాయబడుతుంది అంటాడు. అక్కడ అయ్యగారి పేరు బయట రాయబడుతుంది అనేసి ఆయన చెప్పారు అప్పుడు. కానీ ఏం పేరు రాయబడుతుందంట? శామ్యూల్ రాయ్ అని ఉండదంట, అక్కడ వేరే పేరు ఉంటుందంటండి అక్కడ. అండ్ అలాగే చనిపోయిన తర్వాత మనం ఏంటి, మహిమ శరీరాలు దేవుడు మనకి ఇస్తాడు. ఈ శరీరాలు ఉండవు మనకి. అండ్ మనం ఒకవేళ ఈ సంఘంలో ఉన్నవారు కొంతమంది చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళారనుకోండి, వెళ్తూ బంగారు వీధుల్లో మనం తిరుగుతున్నాం, వెళ్తున్నాం. అలాగా వెళ్ళే పక్క నుంచి మన కరుణమ్మ గారు వెళ్ళిపోతున్నారు అనుకోండి, నన్ను చూసి కరుణమ్మ గారు నన్ను గుర్తుపట్టలేదు, నేను కరుణమ్మ గారిని గుర్తుపట్టలేదు. ఎందుకంటే అక్కడ మహిమ శరీరాలు. అంతేకాకుండా పేర్లు కూడా మార్చబడతాయి. ఈ పేర్లు ఉండవు అక్కడ.
అలాగే ఆ గృహానికి కూడా అయ్యగారైతే చెప్పారు, నా పేరు బయట నేమ్ బోర్డు ఉంటుంది అక్కడ అనేసి. దేవుడు ఇచ్చిన పేరు అండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి ఏం చెప్తున్నానంటే దేవుడు కొత్త పేరు ఇస్తాడంటండి. ప్రకటన గ్రంథంలో అక్కడ ఆ మాట ఉంటుంది, ఒక క్రొత్త పేరు. 3వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. మనం ఇప్పుడే కదా ప్రకటన గ్రంథం చూసాము. ప్రకటన గ్రంథం ఒక క్రొత్త పేరును మన మీద దేవుడు రాస్తాడంట అండి. పేరు గురించి కదా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒక క్రొత్త పేరు, ఏ పేరైతే మనకు ఉందో మనం ఏమనుకుంటామంటే చనిపోయిన తర్వాత మరి జీవ గ్రంథంలో మరి మన పేరు రాయపడటం అంటే ఈ పేరు రాయపడుతుందని అనుకుంటున్నాం. కాదండి, దేవుడు అక్కడ ఒక క్రొత్త పేరు ఇస్తాడంట మనకి. అయ్యగారు చెప్పిన మాట కూడా అదే, మరి వాక్యంలో ఉన్నది కూడా అదే. ప్రకటన గ్రంథంలో మనం ఎంతో కష్టపడి మరి పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ యొక్క ఎవరండి మత గురువుల దగ్గరికి వెళ్ళి ఈయన పుట్టిన సమయం అండి, నక్షత్రం, తిథులు ఇవన్నీ చూసుకుని ఆ సమయాన్ని బట్టి పేర్లు పెడతారంటండి కొంతమందికి. అంటే పేరు బలము అండి ఇలాగ అంటా ఉంటారు అనమాట కదా. నువ్వు ఏ పేరు పెట్టినా వాడికి నువ్వు మంచి పేరు. ఎంత మత గురువుల దగ్గరికి వెళ్ళి ఇంకేమంటారంటే వాళ్ళ బ్రాహ్మణులు, పంతులు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు పేర్లు పెట్టడానికి. పేరులో ఏ పేరు అయితే బలంగా ఉంటుందని. నువ్వు ఎలాంటి పేరు పెట్టినా వాడు జీవించిన జీవితం సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేం. నువ్వెంత మంచి పేరు పెట్టుకున్నా వాడి బ్రతుకు కనుక సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మేము ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఏంటంటే బ్రతికే బ్రతుకు, జీవించే జీవితం ఎలా ఉన్నది చూస్తానంట దేవుడు. దాన్ని బట్టి దేవుడు మనకి పేరుస్తాడంట. ఒక క్రొత్త పేరు. ఇది చనిపోయిన తర్వాత మనకి దేవుడు ఒక క్రొత్త పేరుని ఇవ్వబోతున్నాడు. ఆ క్రొత్త పేరు ఇవ్వాలంటే ఈ లోకంలో మన బ్రతికే బ్రతుకు, మన జీవితం ఎలా ఉండాలో మనం చూసుకోవాలి. ప్రభువు ఆ కొత్త పేరు ఇచ్చే విధంగా మనం జీవించాలి. నీ జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. ఆ పేరు రాయడానికి ఇష్టపడాలి దేవుడు. నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎంత మరి పుట్టినప్పుడు ఆ సమయ బలము లేకపోతే ఆ తిథులు నక్షత్రాలు చూసుకుని నువ్వు పేరు పెట్టినా మరి ఆ బ్రతుకు సరిగ్గా లేకపోతే నరకంలోకి వెళ్తావు. నీకు దేవుడు కొత్త పేరు ఇవ్వడానికి ఇష్టపడతావు. మన పేర్లు ఏ పేరు అయినప్పటికీ కూడా మన బ్రతుకు జీవితము మరి దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తే దేవుడు ఒక మంచి పేరును మనకిస్తాడంట. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ఆ గ్రంథంలో అతని యొక్క పేరు రాయలేదండి, కానీ అతను ఏ విధంగా జీవించాడో ఆ జీవితాన్ని దేవుడు చూశాడు. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క గుణము ఏ విధంగా ఉందో చూసి దేవుడు పేరు ఇచ్చాడండి. గెస్సేసిన చెప్తారని చూస్తున్నాను. ఒక వ్యక్తి అతను చేసిన పనిని బట్టి అతని పేరు లేదండి బైబిల్లో. మీరు పేరు చెప్తామన్నా కూడా పాపం కాదు. దేవుడు ఆయన ఆ వ్యక్తికి పేరు ఇచ్చాడు. ఆ పేరు జీవగ్రంథంలో రాశాడు. అంటే దేవుడు ఇచ్చిన పేరుని జీవగ్రంథంలో రాస్తారు. బలా నమ్మకమైన మంచి దాసుడా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నాం మనం ఆ మాటని. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం మనందరికీ తెలిసిందే. చాలా సార్లు వింటా ఉంటాం ఈ మాటల గురించి కదండి. అతని యజమానుల గురించి నమ్మకమైన మంచి దాసుడా, ఇది కొంచెంలో నమ్మకంగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించుకున్నాను. ఇతను మరి ఇచ్చిన దాన్ని మరి ఆయన ఫలింపజేశాడు, అభివృద్ధి చేశాడండి. కనుక యజమానుడు ఏమంటాడంటే ఆ దాసుడిని బలా నమ్మకమైన మంచి దాసుగా అనేసి అంటున్నాడు. ఈ బలా నమ్మకమైన మంచి దాసుడికి పేరు లేదు, చెప్పాను ఇందాక. చాలా 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 బైబిల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఇస్తాడు దేవుడు. ఆ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ పేరు లేదండి ఆయనకి.
బడా నమ్మకమైన మంచి దాసుడా. అతను చేసింది మంచి క్రియ, అతను జీవించింది మంచి జీవితం, అతని వ్యక్తిత్వము మంచిది, ఆయన గుణగణాలు మంచి. దేవుడు చూశాడు, చూసి అతనికి ఏమని పిలుస్తున్నాడంటే బడా నమ్మకమైన మంచి దాసుడని పిలవడమే కాదు, జీవగ్రంథంలో అతని పేరుని బడా నమ్మకమైన మంచి దాసుడని పేరు రాశాడు. ఇంకేం పేరు రాయలేదండి అక్కడ. ఇంకొకడు ఉన్నాడు 26వ వచనంలోనే, కింద చదవండి బ్రదర్. 26వ వచనంలో ఇంకొక అతను, సోమరి అయిన చెడ్డ దాసుడా. చూస్తాడండి ఇక్కడ ఇతనికి ఏమని ఇచ్చాడండి దేవుడి పేరు, సోమరి అయిన చెడ్డ దాసుడా. ఇతను నరకానికి పాత్రుడు అన్నమాట అండి. ఆయన వ్యక్తిత్వము మంచి దాసుడికి వ్యక్తిత్వం, ఆయన జీవించాడు, మరి అతనికి దేవుడు పేరు పెట్టాడండి కదా. మరి ఇంకొక విషయాన్ని చూద్దామా. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో పేరున్నారు, పేరు గల వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళు జీవించిన జీవితం కూడా దాంట్లో ఉంది. ఒకరిద్దరు వ్యక్తుల్ని చాలా క్లుప్తంగానే మనం తెలుసుకుని మరి క్లోజింగ్లోకి ముగింపులోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చెప్తే ఉన్నాడు, పేరు ఉంది. మరి దేవుడు మళ్ళీ అతనికి వేరొక పేరు కూడా ఇచ్చాడండి. ఆయనకి పేరుందని ఇందాక చెప్పిన వ్యక్తికి పేరు లేదు, దేవుడు పేరు ఇచ్చాడు. ఎక్కడైతే పేరు ఉంది మరి అయితే దేవుడు ఆయన చేసిన పనులను బట్టి ఒక పేరు ఇచ్చాడండి. ఆయన ఎవరంటే మొట్టమొదటిగా అబ్రహాము చూద్దాం అండి. అబ్రహాము మరి దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేది. ఒక్క మాట నేను చెప్తే మిగతా వాక్యం అంతా మీరు చెప్పేది అనక గట్టిగా అండి. ఇదంతా మనకు తెలిసిన వాక్యాలే. అబ్రహాము దేవుని నమ్మాను, ఓకే, దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. మరియు అతడు దేవుని స్నేహితుడని అతని పేరు కలిగిన. ఇక్కడ దేవుడు ఏమని పేరు ఇచ్చాడంటే ఆయనకి, మరి అతను దేవుని నమ్మాననేసి, అలాగే అతనికి దేవుడు స్నేహితుడనేసి అతనికి పేరు ఇచ్చాడు. ఈ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అండి. అబ్రహాము అని ఉండదు దాంట్లో జీవగ్రంథంలో, కానీ మంచి స్నేహితుడు అని పేరు రాస్తాడంట అక్కడ. ఆ జీవగ్రంథంలో మంచి స్నేహితుడు అనేది తిరగేసి చూస్తే అది అబ్రహాం అని తెలిసిపోతా ఉంటుంది అన్నమాట. ఇందాక పలానా నమ్మకమైన దాసులు ఎవరంటే పలానా వ్యక్తి అని తెలుస్తుంది జీవగ్రంథంలో ఉన్నటువంటి పేర్లు. మరి అబ్రహాం దేవుణ్ణి ఏ విధంగా నమ్మాడండి, మరి ఆ దేవుడిని నమ్మాడనేసి దేవునికి ఏ విధంగా రుజువు అయ్యింది. నిజమే, అబ్రహాం దేవుని నమ్ముతున్నాడు. దేవునికి ఏ విధంగా రుజువైంది అంటే ఈయన నమ్ముతున్నాడు అనేసి, ఒకటి ఇస్సాకును బలి అంటే లేక కలిగిన ఒక కుమారుణ్ణి అబ్రహాము, నీ కుమారుని నాకు బలి ఇమ్మని చెప్పినప్పుడు మరి వెనుక తిరగకోకుండా మరి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి వాడు. అంతా మరి దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు అన్నాడు. ఏ విధంగా నమ్మకం ఉంచాడండి? కుమారుని తీసుకెళ్ళాడు, కరెక్టే, బలి ఇచ్చేయడానికి దేవుడే చూసుకుంటాడు. అంటే ఈ విధమైనటువంటి నమ్మకం మనకుందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నా జీవితంలో నా విషయాలు, నా కార్యాలు దేవుడు చూసుకుంటాడు అని దేవుడి మీద నమ్మకం, విశ్వాసము మనం ఉంచగలుగుతున్నామా? అబ్రహాం అయితే దేవుని మీద విశ్వాసం ఉంచాడండి, నమ్మకం ఉంచాడు. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అని ఆయనకి పేరుందండి. ఆయన అబ్రహాము విశ్వాసులకు మూల పురుషుడు. దేవుడు అతన్ని నమ్మాడు. అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితుడిగా ఆయన పేరు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఒకగానొక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆయన వెనుతి లేదు. మరి దేవుడే చూసుకుంటాడు అన్నాడు. నిజంగానే దేవుడే చూసుకున్నాడండి కదా. ఆల్టర్నేటివ్ ఉంటుందని నమ్మాలండి. మరి కొన్ని విషయాలు మనం తలపెడుతున్నప్పుడు మన జీవితంలో మనం చేయాలన్న పనులు అయినప్పుడు ఆ పని ఆ దేవుడు చేస్తాడనే నమ్మకం, మనకు విశ్వాసం మనకు ఉండాలి. ఒకవేళ అది అవ్వడం లేదని తెలిస్తే ఎస్, దేవుడు దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఇస్తాడు తప్పుకోకుండా. అబ్రహాం జీవితంలో అదే జరిగింది, అదే నమ్మాడు ఆయన. ఇంతకాలం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు,
మరి బలిగా ఇమ్మంటున్నాడు. దేవుడు తప్పుకోకుండా నాకు ఇచ్చిన కుమారుని గురించి దేవుడు మళ్ళా ఒకవేళ కుమారుని తీసుకున్నా వేరే ఒక కుమారుని ఇస్తాడు దేవుడు, లేదా వేరే అరేంజ్మెంట్ ఆయన చేస్తాడు. ఈ విధమైనటువంటి నమ్మకం మన జీవితాల్లో అనుదినం చేస్తున్న పనుల సమయాల్లో కూడా మనం ఈ విధమైన దేవుని మీద నమ్మకం ఉంచాలండి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు అనే నమ్మకం. మరి ఈ విధంగా మరి నమ్మకం ఉంచగలుగుతున్నామా? మనం చేస్తున్న పనులు, మనం ఆలోచిస్తున్న ఆలోచనలు, మనం తలపెడుతున్నటువంటి పనుల్లో మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అబ్రహాము మరి దేవునికి స్నేహితుడిగా ఆయనకి పేరు కలిగింది. దాన్ని బట్టే మరి జీవగ్రంథంలో ఆయన పేరు రాయబడ్డదండి. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి కూడా పేరు ఉంది. రెండో వ్యక్తి దావీదు. ఆయన దగ్గరికి వెళ్దాం. మరి అంతకన్నా ముందు ఆ నమ్మకం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. పేరులో మరి నమ్మకం ఉంచినటువంటి వ్యక్తులు మోసే. అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా నమ్మాడు, మరి మోసే కూడా మరి దేవుణ్ణి చాలా నమ్మాడండి. ఆ మాట ఏమందంటే, మోసే గురించి ఏమంటాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా అయితే నమ్మాడో మోసే కూడా మరి దేవుణ్ణి నమ్మాడు. కనుక ఆయనకి పేరు వచ్చిందంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోసే పేరు దేవుడు పెట్టి ఉన్నాడు. అవునండి, మోసేకు కలిగినటువంటి అనేకమైనటువంటి శ్రమల్లో దేవుని మీద పూర్తిగా ఆయన ఆధారపడ్డాడండి. ఆయన దేవుడే నడిపించుకుంటా వెళ్ళాడు. ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి ఆయన నడిపించుకుంటా వెళ్ళాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. మరి ఇక్కడ మోసే మరి దేవుని నమ్మాడు. మోసే మరి ఏమని పేరు పెట్టాడంటే, దేవుడు నా భూమి మీద ఉన్నటువంటి అందరిలో సాత్వికుడు అనే పేరు ఉందండి మోసేకి. మిక్కిలి సాత్వికుడు అండి ఆయన. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోసే. దేవుడు అనుగ్రహించినటువంటి పేరు మోసేకి ఇది. ఎవరు మోసేకి పేరు పెట్టారండి? పేరు ఎవరు పెట్టారు మోసేకి? ఫరో కుమార్తె మరి మోసేకు మోసే అని పేరు పెట్టారు. కానీ దేవుడు ఏం పేరు పెట్టాడంటే, మోసే జీవించిన జీవితకాలం అంతా చూస్తూ ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం అంటే ఆయనకున్నటువంటి గుణాన్ని చూసి దేవుడు మోసేకి ఏం పెట్టాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఆయన అప్పచెప్పిన పని అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని మరి అన్ని సంవత్సరాలు నడిపించుకుంటూ అనేకమైనటువంటి శ్రమలను పడుతూ భరిస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు అంటండి ఆయన ఇచ్చిన పనులు. అందుకని నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని మోసేకి బిరుదిచ్చాడు. అంతేకాకుండా భూమి మీద నివసిస్తున్న వారిలో మరి మిక్కిలి సాత్వికుడు. మరి ఎంతమంది జనాన్ని 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం అంటే మాటలు కాదండి. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే మనం నడిపించలేం. రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కదండి. ఆ మాటలను బట్టి మనకు కోపాలు వస్తూ ఉంటాయి. మరి మోసే మరి ఎలాగ మరి 20 లక్షల మందిని అన్ని 40 సంవత్సరాల అరణ్యాల గుండా మరి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి ఆ యొక్క ప్రాంతాల గుండా అరణ్యములో మరి నడిపించుకుంటూ వెళ్తున్నాడండి. ఒకనొక సమయంలో మోసేని ఏమంటారండి, మాకు అక్కడ సమాధులు, ఐగుప్తులో సమాధులు లేవైనా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి పడేస్తామనేసి మరి మోసే మీద విసుగుదల, కోపము. మరి అక్కడ ఉన్నప్పుడు మరి ఎంత కష్టపడుతున్నా కూడా మరి అక్కడ తింటున్న తిండి పండారాలు వాళ్ళకి గుర్తొస్తా ఉంది. దేవుడు వారిని ఐగుప్తు నుంచి అయితే బయటకు తీసుకొచ్చాడు, ఐగుప్తు నుంచి అయితే బయటకు వచ్చారు. కానీ వాళ్ళ యొక్క మనసులు, వాళ్ళ యొక్క క్రియలు ఆ ఐగుప్తుని విడిచిపెట్టలేదండి. అదే మనస్తత్వాలతో వాళ్ళు ఉండిపోయారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉంటున్నారు. పగల మేఘస్తంభంగా నడిపిస్తున్న దేవుణ్ణి రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ నడిపిస్తున్న ఆ యొక్క ఆశ్చర్య క్రియలు చూస్తున్నప్పటికీ కూడా వారి యొక్క మనసులో మారడం లేదు. మరి అనేకమైనటువంటి వాక్యాలు దేవుని సేవకుల ద్వారా మనం వింటున్నాం, మాటలు వింటున్నాం. మన యొక్క ప్రవర్తన, దేవుడు మనకిచ్చే పేరు ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుడు మనకు పేరు ఇస్తాడా?
మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి, జీవించే జీవితాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి దేవుడు మనకు ఒక కొత్త పేరు ఇస్తాడా అని మనం ఆలోచించుకోవాలండి. ఇక్కడ భక్తులకి దేవుడు కొత్త పేర్లు ఇచ్చారు. అబ్రహాముకి, మోసేకి కొత్త పేర్లు అనుగ్రహించి ఉన్నాడు. మరి అలాగే దావీదుకి దేవుడు కొత్త పేరు ఇచ్చాడండి. మరి మనకు దేవుడు కొత్త పేరు ఇచ్చే విధంగా మనం జీవించగలుగుతున్నామా? మన పైనుంచి చూస్తున్నప్పుడు ఎంత చదువుకున్న ప్రకటన గ్రంథంలో మనం దిగంబరులుగా మనం కనపడుతున్నామంట. ఏ విధంగా ఉన్నామో మనము ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో మనము ఆలోచించుకోవాలి. పేరు సంపాదించడం కోసం, పేరు కోసం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. వ్యక్తిత్వాన్ని మనము పట్టించుకుంటా లేదండి. కొంతమంది అయితే ఏం చెప్తారంటే మనం ఇతరులకి ధర్మం చేసేటప్పుడు అండి ఉన్నవాడి దగ్గర తీసుకుంటారంట, లేనివాడికి పెడతారంట. కొంతమంది ఇదొక ధర్మం, తనకున్నది పెట్టరండి. అది అంటే ఉన్నవాడిని పొట్టు, లేనివాడికి పెట్టు అని అంటారు సామెత. ఇది కమ్యూనిస్టులు లేక నక్సలైట్స్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళు అది ఈ పనులు చేస్తారంటండి. బాగా డబ్బున్న వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మరి చంపి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి, డబ్బు, బంగారం తీసుకుని మరి లేని వాళ్ళ దగ్గరికి, పేదవాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి పెడతారంట. ఇది మంచిదా? ఇది కూడా మంచిది కాదండి. ఇది సరైనటువంటి ధర్మం కాదు. మనకున్న దాంట్లో మనం ఇతరులకు పెట్టాలి. మరి ఈ విధంగా పేరు సంపాదించడానికి మనము చూడాలి. మరి ఇక్కడ అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాం, మరి దేవుడు పేరు ఇచ్చాడు. అలాగే మోసేను మనము జ్ఞాపకం చేసుకున్నాం, మిక్కిలి సాత్వికుడు అనేసి. మరి ఎన్నో సార్లు మోసేకి వ్యతిరేకతలు వచ్చినాయండి, ఎన్నో వ్యతిరేకతలు అండి. సొంత అక్క అయినటువంటి మిరియాము ద్వారా ఆయనకు వ్యతిరేకత, అంటే కుటుంబంలో వ్యతిరేకత అన్నమాట. మరి కోరహు ద్వారా ఆయనకి వ్యతిరేకత. ఇశ్రాయేలు పెద్దలు మరి మోసేకి వ్యతిరేకంగా మరి నిలబడ్డారంటే. మరి ఈయన నడిపించుకుంటూ వెళ్తుంటే ఈ విధమైనటువంటి వ్యతిరేకతలు అక్కడ వస్తూ ఉంటున్నాయంటే మోసేకి ఎన్నో శ్రమలు. ఆ శ్రమలన్నిటి నుంచి కూడా భరించుకుంటూ మరి ముందుకు సాగుతున్నాడు అండి. అందుకని అతనికి దేవుడు సాత్వికుడు అని పేరు ఇచ్చాడండి. జీవ గ్రంథంలో ఆయన పేరు రాశాడు. ఇశ్రాయేలు ప్రజలతో అనేకమైనటువంటి శ్రమలు చెప్పాలంటే ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి మరి పారిపోయిన రోజు నుంచి చెప్పాలంటే ఆఖరు దినం వరకు, ఆయన చనిపోయే దినం వరకు కూడా మోసే శ్రమలను అనుభవించుకుంటూనే మరి ముందుకు సాగారండి. అవన్నీ కూడా భరించాడు కాబట్టి ఆయనకి సాత్వికుడు. మనం కూడా ఆ సాత్వికాన్ని అలవాటు చేసుకుందామా? మోసేకి దేవుడు మరి ఏ విధమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఇచ్చిన పేరుని బట్టి మరి ఆయనకి 80 సంవత్సరాల వయసు అంటండి. ఆ సమయంలో 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ మోసే 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని మరి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. దేవుని శక్తిని కలిగి, దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటూ. మరి దినాల్లో ఈ లోకంలో జీవిస్తున్న మనము వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు, కోరహు లాంటి వ్యక్తులు మనకు ఎదురవుతున్నప్పుడు, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలాగా దేవుని శక్తిని కలిగి మనము జీవించాలనేసి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శ్రమలు వస్తాయండి, బాధలు వస్తాయి, వాటిని అన్నింటినీ కూడా మనము అనుభవించాలి, భరించుకుంటూ మనము ముందుకు సాగాలి. జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే మరి ఈ విధంగా మనము జీవించాలి. ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోసే గురించి రాయబడ్డా ఉన్నదండి. ఏముంటుందంటే అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడినని ఒప్పుకొనలేదు. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడండి. చూడండి, ఇక్కడ
మోసే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ శ్రమలు, బాధలు, నిందలు ఎందుకు అనుభవించాడంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఆయన దృష్టి ఉంచాడంటండి. మనం దాని మీద దృష్టి ఉంచాలి. ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమలన్నిటిని కూడా మనము దేవుని ప్రేమను కలిగిన వారముగా ఉండి మనము వాటిని అనుభవించాలి. మోసే కూడా మరి అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఫరో రాజు దగ్గర ఉన్నాడండి. అన్ని సౌకర్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే పెద్దవాడు అయిన తర్వాత ఆయన వ్యక్తిత్వం ఇక్కడ చూడండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గురించి శ్రమలు అనుభవించడం మేలు అని ఆయనకి ఒక తలంపు వచ్చిందనమాట. దాని ద్వారా మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఆయన్ని ఏర్పరచుకుని ఎన్నుకుని మరి ఆయన్ని వాడుకున్నాడు. అంతేకాకుండా ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవటానికి ఆయనకి ఇష్టం లేదంటాడు. ఎందుకంటే ప్రతిఫలంగా కలగబో బహుమానము, మనం దీని ఎంత దృష్టి ఉంచాలండి. ఎలాగండి, మనము ఎల్లప్పుడూ కూడా మన దృష్టి ఎలా ఉండాలంటే పైకి చూడాలండి. మన దృష్టి, మన ఆలోచన మరి ఆ బహుమానం మీద ఉంచాలండి. మనం పై దాని మీద మన దృష్టి ఉంచాలి, లోకం మీద కాదండి. ఎంతసేపు లోకానుసారమైనటువంటి మరి ఆలోచనలతో, ఆ దృష్టితో, ఆ కనుచూపుతో మనం కింద చూపే మనం చూస్తూ ఉంటాం. మోసే అలా చూడలేదండి. పరలోకములో దేవుడిచ్చే బహుమానం గురించి ఈ నిందలన్నీ భరించుకుంటూ, శ్రమలన్నీ భరించుకుంటూ దేవుని దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికాన్ని మనం అలవర్చుకుంటామా? మోసే మరి ఆ యొక్క పైన ఉన్నటువంటి వాటి గురించి ఆయన ఆశపడ్డాడండి. ఆయన బహుమానము, ఆ బహుమానం మీద ఆయన దృష్టి ఉంచాడండి. మనం కూడా పై దృష్టి కలిగిన వారముగా పై నుంచి దేవుడు ఇవ్వబోయే బహుమానం మీద మన దృష్టి ఉంచాలి. ఒక జంతువు ఉంది, అది ఎప్పుడు కిందకే చూస్తూ ఉంటుందండి, పైకి చూడదు. ఏంటంటే బంకశెట్టి గారి పంది అండి. మరి ఆ విధంగా మనం జీవించొద్దని దేవుడు చెప్తున్నాడు. మన దృష్టి పైకి ఉండాలండి, పంది వలే మనం ఉండకూడదండి. పంది వలే పొర్లినా నన్ను, కుక్క వలే తిరిగినా నన్ను, పంది వలే పొర్లినా నన్ను, కుక్క వలే తిరిగినా నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. హల్లెలూయా. పంది వలె మరి పొర్లాడిన తిరుగుతున్నా కూడా దేవుడు తన ప్రేమతో చేర్చుకుంటాడంట. అలాంటి వ్యక్తి ఎవరండి బైబిల్లో? చిన్న కుమారుడు. మరి పందిల పొట్టు తినడానికి వెళ్ళాడు. మరి ఆ విధంగా తన జీవితాన్ని పాడు చేసుకుంటే దేవుడు మరలా ప్రేమించి తన హస్తాల్లో తీసుకుని తన హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి అండి. సో ఈ విధంగా మనము పందిల వలె మనము జీవించుకోకుండా మన దృష్టి ఎంతసేపు పరలోకం మీద పెట్టుకోవాలండి, ఆయన ఇచ్చే బహుమానం మీద. మరి మనకు వస్తున్న శ్రమల్లో ప్రభువా ఏంటి ఈ శ్రమలు రాని వాడు ఎవరు ఇక్కడ ఉండరండి. కష్టంతోటైనా మనం బ్రతుకుని ఈడ్చుకుంటున్నాం. మనం అటువంటి కష్ట సమయాల్లో ఏంటి ప్రభువా ఈ శ్రమలని మనము ప్రభువును ప్రశ్నించకూడదండి. ఆ శ్రమను మన ఓపికతో సహించాలి. ఎందుకంటే రాబో బహుమానం కోసం దేవుడిచ్చే ఆ నిత్య జీవనంలో మరి యొక్క రాజ్యంలో నిత్య జీవాన్ని ఇవ్వడానికి మరి ఆయన ఉన్నాడు కనుక ఆ బహుమానం మీద మనము దృష్టించుకోవాలండి. మరి మరొక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. మరి పరిశుద్ధ గ్రంథంలో పేరుంది, మరి దేవుడిచ్చిన పేరు. ఆయన మూడో వ్యక్తి దావీదు.
మరి అబ్రహాం ఎంతో నమ్మకంతో జీవించాడు. మోసే ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా జీవించాడు. మిక్కిలి సాత్వికుడుగా భూమి మీద ఉన్నాడు. మరి దేవుని ఇచ్చిన పేరు దావీదు అయితే మరి ఆయన జీవించిన జీవితాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు ఒక పేరు ఇచ్చాడు. ఏంటంటే అది నా ఇష్టానుసారుడు అని అంటాడు. జీవగ్రంథంలో దావీదు అని ఉండదండి. అక్కడ జీవగ్రంథంలో ఏమని ఉంటుందంటే నా ఇష్టానుసారుడు. దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మన ఒక్కొక్కరిని పరీక్ష చేస్తున్నాడండి. మనం జీవించే జీవితాన్ని బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేస్తున్న క్రియలను బట్టి, మనకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు ఏం పేరు ఇవ్వాలని చూస్తున్నాడు, మనం చేస్తున్నట్టు పనులను బట్టి. ఏమండి, దావీదుకి నా ఇష్టానుసారుడు అనే పేరు ఇక్కడ ఇచ్చాడండి. మరి దావీదు కూడా బాల్యం నుంచి ఎన్నో శ్రమలు, మోసే ఏ విధంగా శ్రమలను భరించాడు, ఆయన కూడా ఎన్నో శ్రమలు కూడా వెళ్ళాడండి. ఆయన బాల్యం నుంచి తండ్రి అయితే ఉన్నాడు. మరి మీకు ఎవరికైనా తెలుసంటే దావీదు గారి యొక్క తల్లి మరి చిన్నప్పటి నుంచి అంత చక్కగా పెంచి మరి ఆయన ఎంత రాజ భవనాల్లో పెరగలేదండి. ఆయన బాల్యం నుంచి ఆయన జీవితము అరణ్యములోనే ఉందండి. ఏమండి, మరి ఎన్ని కష్టాలు మరి దావీదు భరించుకుంటూ వెళ్తున్నాడు. మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నాడు అంటాడు ఆయన. కనుకనే ఆయనకి నా ఇష్టానుసారుడు అని పేరు పెట్టుకున్నాడండి దేవుడు. ఏంటి, నా హృదయానుసారుడు. ఎన్నో శ్రమలు అరణ్యముల నుంచి. మరి చిన్నప్పటి నుంచే అన్నలు ఏం చేశారంటే, ఈ చిన్న కుమారుడు కాబట్టి, చిన్నోడు కాబట్టి ఆయనకి గొర్రెలు మందలు అప్పచెప్పేశారు. నువ్వు నీ గొర్రెలు, నువ్వు నీ అరణ్య జీవితం అయింది చిన్నప్పటి నుంచి. కానీ ఒకటి చేస్తా ఉండేవాడండి, అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా, ఆయన బాల్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా ఉండేవాడండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడండి. తంబుర సితారలతో మరి దేవుణ్ణి స్తుతించడం ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అరణ్యంలో ఉంటూ ఆ యొక్క గొర్రె మందల్ని కాచుకుంటూ, ఆ వస్తున్నటువంటి క్రూర మృగాల్ని మరి ఆపుతూ, మరి గొర్రె మందల్ని కాచుకుంటూ ఉంటున్నటువంటి ఈ యొక్క దావీదు చేస్తున్నటువంటి పని. మరి దేవుడు ఎంతగానో ఆయన కాచి కాపాడాడు. మరి తర్వాత ఏమైందండి, సౌలు దగ్గరికి వచ్చాడు, గొలియాతు దగ్గరికి వచ్చాడు, గొలియాతుని జయించాడు. మరి అన్నలో మరి ఆయన్ని ఎంతగానో చేదరించడం, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ, గద్దించారు. చిన్నవాడు ఉండి నువ్వు యుద్ధాన్ని చూడడానికి వచ్చావా ఏంటి అనేసి. మరి గొలియాతుని జయించే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే బాల్యం నుంచి అరణ్యంలో జీవిస్తున్నప్పటికీ కూడా, అంటే అంతకన్నా శ్రమలు నేను అనుకుంటాను దావీదు పడిన శ్రమల కంటే ఎక్కువైన శ్రమలు మనం పడటం లేదండి. కానీ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనం ఆ విధంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? మొట్టమొదటిగా వస్తున్నటువంటి పరిస్థితుల్ని మనము వాటిని మనము సహించగలుగుతున్నామా? తర్వాత దేవుణ్ణి మనం స్తుతించాలి. పొద్దున చెప్పిన మాట, దేవుణ్ణి పొగడాలి. మనం దావీదు చేస్తున్న పని అదేనండి. ఇక్కడ గొలియాతుని జయించినప్పుడు కూడా మరి ఎంతో ధైర్యం కావాలి అక్కడ. ఆ ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించి దేవుడు మరి దావీదు జీవితాన్ని అంత ఆశీర్వాదకరంగా చేశాడండి. రెండోదిగా మరి సౌలు దగ్గర ఎన్ని శ్రమలండి ఆయనకి. ఎప్పుడైతే గొలియాతుని గెలిచి వస్తున్నాడో మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడ మరి యుద్ధాలు గెలుచుకొచ్చినప్పుడు దావీదుకి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనగానే మరి అక్కడ సాతానుడు ప్రవేశించాడు సౌలు హృదయంలోకి. అసూయ, అక్కడ అసూయతో మొదలైపోయి సౌలు అప్పటి నుంచి కూడా మరి ఎంతో కాలం నుంచి ఆ గొలియాతుని గెలవలేకపోతున్నాడు. ఈ గొలియాతుని మరి పడగొట్టి చంపిన తర్వాత సౌలు సంతోషించవలసింది పోయి మరి ఆయన హృదయంలో ఏమొచ్చిందండి, అసూయ మొదలైపోయింది. ఆ అసూయతోటి అప్పటి నుంచి మొదలుపెట్టి మరి అతను చనిపోయే వరకు కూడా దావీదుని మరి వెంటాడుతూనే ఉన్నాడు, చంపాలనే చూస్తున్నాడు. ఆ బళ్ళను తీసుకుని ఆ గోడకేసి బిగించాలనేసి ఎంతో కక్షతో ఉన్నాడండి సౌలు దావీదు మీద. ఎన్నెన్నో మోసపు మాటలు, మోసపు క్రియలు. తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తానని ఒకసారి ఏమండి, మరి అక్కడ కూడా మోసం జరిగింది. మరి ఈ విధంగా మరి దావీదు జీవితంలో మోసాలు, శ్రమలు మరి సౌలు ద్వారా మరి అనుభవించాడండి ఆయన.
మరి తర్వాత తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోముతో కూడా మరి ఆయనకి శ్రమలే, వెంటాడుతూ ఉన్నాడు చంపుదామనేసి. ఈ విధమైనటువంటి శ్రమలు ఆయన పుట్టినప్పటి నుంచి మరి ఆఖరి వరకు శ్రమలతోటే మరి దావీదు జీవించినట్లుగా చూస్తున్నాం. మరి అయినప్పటికీ కూడా మరి దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదండి. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు దేవుణ్ణి స్తుతించుకుంటూనే వస్తూ ఉంటున్నాడు, యుద్ధాలు చేశాడు దేవుడు. అందుకని ఆయనకి నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడని దేవునికి ఇష్టమైన పనులు చేసుకుంటూ వచ్చాడండి ఆయన జీవితం ఆఖరి వరకు శ్రమలన్నింటినీ భరించుకుంటూ. మనం కూడా ఈ లోకంలో దేవుడి మధ్యాహ్న మాటలు చెప్తూ ఏమంటున్నాడంటే, మనకొచ్చే శ్రమలను భరించుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం. మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలన్నప్పుడు అది ఎవరికి వచ్చిందంటే మొట్టమొదటిగా అది దావీదుకి వచ్చిందండి. అది ఆ ఆలోచన దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని. మోసే కాలం నుంచి సమూయేలు కాలంలో, న్యాయాధిపతుల కాలాల్లో మరి వీళ్ళందరికీ ఎవరికి కూడా యెహోషువ కానీ మరి ఎవరికి కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు. మరి దావీదు మరి ఆయన కలిగి మందిరాన్ని కట్టడానికి మరి అయినప్పుడు మరి దేవుడు ఏమంటాడంటే, నువ్వు నీ చేతులు ఎంతో రక్తాన్ని వణికించింది కనుక నీ రక్తసిక్తమైనటువంటి చేతులతో నా పరిశుద్ధమైన మందిరాన్ని నువ్వు నిర్మించొద్దు, కానీ నీకు పుట్టే కుమారుడు సొలొమోను నా మందిరాన్ని కడతాడని చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు ఏం చెయ్యాలంటే, నా కొడుకైనటువంటి సొలొమోను కడతాడు కదా, ఓకే సొలొమోను పట్టుకో నువ్వు అని అంటావు. అంతే కదండి. మన యొక్క ఏంటంటే మనస్థితులు బుద్ధులు ఎలా ఉంటాయంటే, ఎవరన్నా ఒక వ్యక్తి పని చేస్తుంటే అతను చేస్తాడని అన్నప్పుడు ఓకే అతను చేస్తాడని మనం వదిలేసి వెళ్ళిపోతా ఉంటాం ఆ పని కదా. ఇక్కడ దావీదు అలా చేయలేదండి. దావీదు మరి మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు, మరి సొలొమోను కడతానన్నప్పుడు మరి అతను బ్రతికినంత కాలం అంతా కూడా దావీదు ఏం చేశాడంటే ఆ మందిరాన్ని కట్టడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా దాన్ని సమకూర్చాడండి దావీదు. మరి ఈ విధంగా మరి దావీదు యొక్క జీవితం ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా శ్రమలన్నింటిని కూడా భరించి మరి నా ఇష్టానుసారుడు అనేసి జీవగ్రంథంలో రాయించుకున్నాడు పేరు కదా. కొంతమంది మరి ఏమనుకుంటారంటే జీవగ్రంథంలో నా పేరు దేవుడు రాసేసాడు రక్షణ పొందిన తర్వాత, లేక బాప్తిసం తీసుకున్నట్టు కొంతమంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. నా పేరు రాసేసే ఉంచాడు జీవగ్రంథంలో, పర్లేదు. కొంతమంది సేవకులు కూడా ఇలాగే చెప్తారండి, నువ్వు రక్షణ పొందావు కదా, నీ పేరు ఇంకా జీవగ్రంథంలో ఉంటుంది, ఇంకా పర్వాలేదు అండి. తర్వాత జీవించిన జీవితం సంగతి ఏంటి? ఒక దేవుడికి ఇష్టాన్ని కాకుండా జీవితం కనుక జీవిస్తే మరి జీవగ్రంథంలో మన పేరు ఉండదండి. ఒకవేళ రాసినా కూడా ఏం చేస్తాడంట, జీవగ్రంథంలో పేరుని చెరిపేస్తాడంట, తుడిసేస్తాడంట ఆ పేరు. ఇది కూడా ఉంది ఫెసిలిటీ పరలోక రాజ్యంలో. ఈ ఆల్టరేషన్ కూడా చేస్తాడండి దేవుడు. పేరును ఒకవేళ రాసినా నువ్వు చేసిన జీవించిన జీవితాన్ని బట్టి ఒకవేళ తర్వాత జీవితం కనుక బాగోకపోతే, దేవునికి ఇష్టమైన జీవితం కనుక నువ్వు జీవిస్తే ఈ లోకంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ రాసిన పేరును తుడిచేస్తాడంట. అదే ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఉంటుంది, జీవ గ్రంథంలో దేవుడు పెట్టిన పేరును తుడిచేయడు. ఒక దావీదే చెప్తాడండి కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, మోసే కూడా చెప్తాడండి ఇశ్రాయేలు ప్రజల గురించి, తుడుపు పెట్టుము. చూడండి ఇక్కడ జీవ గ్రంథంలో నుంచి వాళ్ళ పేరును తుడుపు పెట్టమనేసి దావీదు చెప్తున్నాడు. ఇక్కడ మోసే కూడా అలాగే చెప్తాడండి. మోసే ఏం చెప్తాడంటే ఆయనకు వచ్చిన శ్రమను బట్టి దేవా నా పేరును జీవగ్రంథంలో నుంచి తుడిచేయి అంటాడు. దేవుడు ఏమంటాడంటే జీవగ్రంథంలో నుంచి నీ పేరు తుడిచిపెట్టను. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే అతిక్రమించారో, అతిక్రమంగా జీవించారో వాళ్ళ పేర్లు తుడిచేస్తాను నేను జీవగ్రంథంలో. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనకు పెట్టిన పేరు కాదండి, దేవుడు మనకు ఒక క్రొత్త పేరు ఇవ్వాలి. అబ్రహాములా దేవునికి నమ్మకంగా మనం జీవించాలి. మరి దేవుని స్నేహితుడు అన్నట్లుగా మనం ఉండాలండి.
మోసే ఏ విధంగా జీవించాడో భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా, ఆ విధంగా మనం కూడా సాత్వికము కలిగి జీవించాలి. మనం దావీదు ఏ విధంగా దేవునికి ఇష్టకారంగా మరి జీవించున్నాడో మనం కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ మనం జీవించాలి. మన జీవ గ్రంథంలో మన పేరు లిఖింపబడి ఉండాలి. మరి ఎప్పుడు కూడా మనం చనిపోయే వరకు మనం రాయబడినటువంటి ఆ పేరుని దేవుడు తుడిచేయకూడదండి. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటను వినండి. ఒకవేళ జీవ గ్రంథంలో మీ పేరు రాయబడ్డదమ్మో, దేవునికి ఇష్టము కాని పనులు మీరు చేయడం వల్ల ఆ జీవ గ్రంథంలో పేరు తుడిచేస్తాడంటాడు. అది కూడా ఉంది. కనుక మన పేరు తుడవపడకోకుండా మరి అబ్రహాములాగా, మోసేలా, మరి దావీదులా, మరి నమ్మకస్తులుగా మనం జీవించి జీవ గ్రంథాలు మన పేరు ఉండేలా మనం చూసుకోవాలి. ఆ విధంగా మన యొక్క ప్రవర్తన, దేవుడు పైనుంచి మన ప్రవర్తన చూస్తున్నాడు, మన వ్యక్తిత్వం చూస్తున్నాడు. ఆ విధంగా మనం జీవించి దేవుని దగ్గర నుంచి మనల దీవెనలు మనము పొందుకున్నాం. దేవుడి యొక్క మాటల్ని మన హృదయ వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పేరు అనే మాట మీద మాకు మరి నీ బైబిల్ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని మాటలు మాకు తెలియజేసావయ్యా. అవును, బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడని జీవగ్రంథంలో పేరు రాసిస్తున్నాం. అబ్రహాము పేరును ఇదిగో ప్రభా నువ్వు మార్చావు మా తండ్రి. మోసే పేరును మార్చావు, దావీదు పేరును మార్చావు. ఇదిగో ప్రభా మా వ్యక్తిత్వాన్ని బట్టి, మా జీవితాన్ని బట్టి మాకు కూడా మంచి పేర్లు అనుగ్రహించే జీవగ్రంథంలో మా పేర్లు లిఖింపబడి ఉండేలా మీరు చేయమని, మా జీవితాన్ని ఆ విధంగా సరిచేయమని కూడా అడుగుతున్నాం. మాట్లాడాలి ఎట్టి పరిస్థితులు కూడా తండ్రి జీవగ్రంథంలో పేరు తుడుపు పడప కాకుండా మా జీవితాల్లో, మా వ్యక్తిత్వాలు ఆ విధంగా ఉండేలా మమ్మల్ని సరిచేసి మమ్మల్ని నడిపించుకోమని కూడా అడుగుతూ ఈ కొద్దిగా మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన అందరి ఆహారం నేడు మాకు తెచ్చేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరులకు దాకా వీణిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమనితో ఆనందంతో మనం నిర్దోషులుగా నిలవబెట్టుటకును, సత్యగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంగమునకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మారి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత ప్రార్థన కావాల్సిన